సింహాసనాసీనుడి దగ్గర నుండి, ఆ సింహాసనము దగ్గర నుండి ఒక స్వరం వస్తుందంట. ఏమని వస్తుంది? దేవుణ్ణి ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సింహాసనం దగ్గర నుండి స్వరం వస్తుంది. అంటే గాడ్ ఇస్ సేయింగ్ వర్షిప్ మీ. డెవిల్ ఇంకో సైడ్ సాతాను చెప్తున్నాడు వర్షిప్ మీ. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరి స్వరాన్ని విని ఎవరిని ఆరాధిస్తున్నారు? ఐఎమ్ సారీ, దిస్ వర్డ్స్ మైట్ అఫెండ్ ఫ్యూ పీపుల్. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్రైజింగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. చప్పట్లు కొడతారు లోకంలోకి వెళ్ళి, ఒక క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళి విజిల్ కొడతారు, గంతులు వేస్తారు, అన్ని టీం విన్ అవుతాయి, ఓ ఉంటుంది చూడు పండగ. బట్ దేవుణ్ణి ఆరాధించంటే ఐఎమ్ డిగ్నిఫైడ్ అంటాం. నోరు తెరిచారు అంటే అక్కడ ఓ ఐ హ్యావ్ సీన్ మెనీ టాప్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ సెలబ్రేటింగ్ ఇన్ ద వరల్డ్ లైక్ కిడ్స్, చిన్నపిల్లల్లాగా. కానీ దేవుని బిడ్డలన్న వారు దేవుని సన్నిధిలో నుంచి అంటే ఇది తప్పు, ఇది ఇట్లా ఉండకూడదు, ఇది చేయకూడదు, ఇది ఇట్లే ఉండాలి, ఇట్లే నిలబడాలి. నేను అంటాను పరలోకం మొత్తం కేక వేస్తుందంట. ద హోల్ హెవెన్ ఇస్ వర్షిపింగ్ హిమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద జీల్ టు వర్షిప్ యువర్ కింగ్? యేసు ప్రభు చెప్తాడు, సమరయ స్త్రీతో చెప్తాడు, ఒక వ్యక్తిగత స్థలము ఆలయము గురించి మాట్లాడుతాం అంటే యేసు ప్రభు అంటాడు, దేర్ ఇస్ కమింగ్ అ టైమ్, యెరూషలేములో కాదు, సమరయంలో కాదు, నువ్వు అనుకున్నట్టు ఒక లొకేషన్లో కాదు, ప్రతి స్థలంలో తండ్రి ఎదురు చూస్తున్నాడంట. ఫాదర్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ పీపుల్, ఎక్స్పెక్టింగ్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ క్రియేషన్, సృష్టి మొత్తం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ, స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు అని యేసుప్రభు చెప్తాడు అక్కడ. God is looking for people who worship him. I'm asking you, do you worship God? Worship is not just singing, it is a lifestyle. నువ్వు జీవించే విధానం.